Coming to the 10th question in the first exercise. Here a water tank has steps inside it. A monkey is sitting on the topmost step, that is the first step. The water level is at the 9th step. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక వాటర్ ట్యాంక్ ఉందని చెప్తున్నాడు. సో ఇట్ హ్యాస్ ఎ స్టెప్స్ ఇన్సైడ్, లోపల స్టెప్స్ ఉన్నాయి. సో అయితే ఏ మంకీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది టాప్ మోస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అంటే అది ఫస్ట్ స్టెప్. సో ఆ ఫస్ట్ స్టెప్ పైన ఒక మంకీ కూర్చొని ఉంది అని అంట. సో ద వాటర్ లెవెల్ ఈజ్ అట్ ది 9th స్టెప్. 9th స్టెప్ దగ్గర వాటర్ ఉన్నాయి. అంటే ఆ వెల్కి ఉండే స్టెప్స్ ఎన్ని అని అంటే 9 స్టెప్స్ ఉంటాయి. టాప్ మోస్ట్ స్టెప్ పైన మంకీ కూర్చుంటే 9th స్టెప్ దగ్గర వాటర్ ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇందులో 3 క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను. సో హీ జంప్స్ 3 steps down and then jumps back 2 steps up. In how many jumps will he reach the water level? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మంకీ 3 steps డౌన్ జంప్ చేస్తుందంట. ఫస్ట్ స్టెప్ మీద అది కూర్చుందని చెప్పారు. సో ఫస్ట్ స్టెప్ నుంచి 3 steps డౌన్ జంప్ చేసి అండ్ అగైన్ జంప్స్ బ్యాక్ 2 steps అప్, 3 steps కిందకి జంప్ చేసి మళ్ళీ వెనక్కి 2 steps పైకి జంప్ చేస్తుందంట. సో అలాగా కిందకి జంప్ చేస్తూ మళ్ళీ పైకి జంప్ చేస్తూ ఇలా ఈ సైకిల్ని ఫాలో అవుతూ ఎన్ని జంప్స్ చేస్తే అది వాటర్ లెవెల్ని రీచ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ స్టెప్స్ ఫార్మాట్లో ఒక లైన్ వేసుకున్నానండి. సో స్టెప్స్ వచ్చేసి 9 స్టెప్స్ ఉన్నాయని మనం చూసాము. సో ఫస్ట్ స్టెప్ పైన మంకీ కూర్చొని ఉందని చెప్తున్నారు. సో 9th స్టెప్ దగ్గర వాటర్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం అడిగారు, ఫస్ట్ ఈ జంప్స్ 3 steps డౌన్ అన్నారు. సో 1 2 3. సో మంకీ ఇక్కడ ఉంటుంది అనుకో. సో ఇక్కడ నుండి 3 steps డౌన్ జంప్ చేస్తుందంటే 1 2 3. మంకీ అనేది ఇక్కడ నుండి ఈ స్టెప్ వరకు ఇలా జంప్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ జంప్ అవుతుంది. సో ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ రాసుకోండి. సో ఫస్ట్ జంప్ వచ్చేసి 1 అంటే ఫస్ట్ స్టెప్ మీద కూర్చుంది ప్లస్ 3 steps డౌన్కి జంప్ చేసింది. సో 1 + 3 gives 4 steps. ఓకే, సో ఫస్ట్ స్టెప్ నుంచి 3 steps డౌన్ జంప్ చేస్తే 4th స్టెప్ మీద ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు, దెన్ హీ జంప్స్ బ్యాక్ టు, ఇక్కడ క్వశ్చన్లో అడిగారు, దెన్ జంప్స్ బ్యాక్ 2 steps అప్. అంటే 3 steps కిందకి జంప్ చేసింది, మళ్ళీ 2 steps రివర్స్ పైకి జంప్ చేసింది. అంటే 4th స్టెప్ నుండి అది మళ్ళీ 2 steps పైకి జంప్ చేస్తుంది. సో ఇక్కడ 4th స్టెప్ నుంచి 2 steps బ్యాక్ అని అంటే ఇది 1 step అవుతుంది, ఇది 2 steps. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రివర్స్ జంప్ చేస్తుంది. సో ఇది సెకండ్ జంప్ అవుతుంది. ఓకే, సో రైట్ ది సెకండ్ జంప్ హియర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం సమ్మేషన్ చేసాము. ఎందుకనంటే ఫస్ట్ స్టెప్ నుండి 3 steps దాటి అది 4th స్టెప్ మీదకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. బట్ ఇక్కడ జంప్స్ డౌన్ అని అంటున్నారు. సో ఆల్రెడీ జంప్ చేసి ఉన్న స్టెప్ మీద నుంచి అది మళ్ళీ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 4 steps నుంచి ఇక్కడ రాసుకుందాం. 4th స్టెప్ మీద ఉంది, 2 steps బ్యాక్ జంప్ చేసింది కాబట్టి 4 - 2 gives 2 steps. అంటే అది సెకండ్ స్టెప్ మీద ఉంటుంది, లైక్ దిస్. ఓకే, ఇప్పటికీ 2 జంప్స్ అయిపోయినాయి. ఇంకా కిందకి రావాలంటే ఇలాంటి సైకిల్స్ రిపీట్ అవ్వాలి అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ నుండి 3 steps డౌన్ జంప్ చేస్తుంది. సో 3 steps డౌన్ అని అంటే ఇది 1 step అవుతుంది, 2 3. సో సెకండ్ స్టెప్ నుండి అది మళ్ళీ 3 steps డౌన్ అంటే స్టెప్ నెంబర్ 5 మీదకి వస్తుంది. సో ఇది థర్డ్ జంప్ అవుతుంది. సో రైట్ హియర్ థర్డ్ జంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 2 +
ఎందుకంటే అది 2 సెకండ్ స్టెప్ నుంచి 3 స్టెప్స్ డౌన్కి జంప్ చేసింది కాబట్టి 2 ప్లస్ 3 స్టెప్స్ డౌన్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో థర్డ్ జంప్లో అది ఏ స్టెప్ పైన ఉంది అని అంటే 5 స్టెప్, 5th స్టెప్ మీద ఉంది. ఓకే, నెక్స్ట్ సైకిల్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఈ 5th స్టెప్ నుండి అది మళ్ళీ బ్యాక్ 2 స్టెప్స్ అప్కి జంప్ చేస్తుంది. సో 5th స్టెప్ నుండి 2 స్టెప్స్ బ్యాక్ అంటే ఇది 1 స్టెప్ అవుతుంది, ఇది 2. సో రివర్స్ జంప్ చేస్తే 3rd స్టెప్ మీద ఉంటుంది. ఇది ఎన్నో జంప్ అని అంటే 4th జంప్ ఇది. సో రైట్ హియర్ 4th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు 5th స్టెప్ మీద నుంచి జంప్ చేసింది కాబట్టి 5, అది బ్యాక్వర్డ్స్ చేసింది కాబట్టి వీఆర్ సబ్ట్రాక్టింగ్ ద 2 స్టెప్స్ హియర్ అంటే 5 minus 2 బికమ్స్ 3 స్టెప్స్. అంటే అది బ్యాక్వర్డ్ జంప్ చేసినప్పుడు 5th స్టెప్ నుండి 3rd స్టెప్ మీద ఉంటుందని అర్థం. సో 4th జంప్లో అది 3rd స్టెప్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ రిపీటింగ్ ద సైకిల్ 3rd స్టెప్ నుండి 3 స్టెప్స్ డౌన్కి మళ్ళీ జంప్ చేయాలి. సో 1 2 3 3rd స్టెప్ అంటే ఇక్కడ నుండి 3 స్టెప్స్ డౌన్ జంప్ చేస్తే ఇట్ విల్ కమ్ టు 6th స్టెప్ అనమాట. సో ఇది ఎన్నో జంప్ అవుతుంది, 4th ఇక్కడ అయిపోయింది. సో ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది 5th జంప్ అవుతుంది. సో రైట్ హియర్ 5th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 3rd స్టెప్ నుండి, రైట్. ఇక్కడ మనం యాడ్ చేయాలి కాబట్టి 3 ప్లస్ 3 స్టెప్స్ డౌన్, రైట్. సో 3 గివ్స్ 6 స్టెప్స్. సో 5th జంప్లో అది 6th స్టెప్ పైన ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 స్టెప్స్ అప్కి మళ్ళీ జంప్ చేస్తుంది. సో 6th స్టెప్ నుండి 2 స్టెప్స్ అంటే ఇది 1 స్టెప్, ఇది 2 స్టెప్స్. సో మళ్ళీ రివర్స్ ఇలాగా జంప్ చేస్తుంది. ఇది ఎన్నో స్టెప్ అవుతుంది, ఎన్నో జంప్ అంటే 6th జంప్. 6th జంప్లో అది 6th స్టెప్ మీద నుండి 4th స్టెప్కి వెళ్తుంది. సో రైట్ 6th జంప్ అంటే ఇక్కడ 6th స్టెప్ మీద ఉంది కదా, 6 మైనస్ 2 స్టెప్స్ అప్కి జంప్ చేసింది కాబట్టి మైనస్ చేయాలి. సో -2 గివ్స్ 4 స్టెప్స్. సో 6th జంప్లో అది 4th స్టెప్ దగ్గర ఉంది. మళ్ళీ 4th స్టెప్ దగ్గర నుండి మనకు 3 స్టెప్స్ డౌన్కి రావాలి. సో 4th స్టెప్ నుంచి 1 2 3 అంటే ఇట్ విల్ కమ్స్ టు 7th స్టెప్ అనమాట ఇన్ 7th జంప్. ఓకే, ఇది 7th జంప్ అవుతుందండి. సో రైట్ హియర్ 7th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు 4th స్టెప్ నుంచి వచ్చింది కాబట్టి 4 ప్లస్ 3 స్టెప్స్ డౌన్ వచ్చింది కాబట్టి 3. సో 4 ప్లస్ 3 గివ్స్ 7 స్టెప్స్. అంటే 7th జంప్లో అది 7 స్టెప్స్ పైన ఉంది. సో 7th స్టెప్ నుండి మళ్ళీ అగైన్ ఇట్ జంప్స్ అప్ బ్యాక్ 2 స్టెప్స్ అప్ వెళ్ళిపోతుంది కాబట్టి 7th నుంచి 2 స్టెప్స్ అప్ 1 2. సో it comes to here again in the 8th jump. ఓకే, సో ఇక్కడ రాసుకుందాం 8th జంప్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అది 7th జంప్ నుంచి. సో 7 మైనస్ 2 స్టెప్స్ అప్కి వెళ్ళింది కాబట్టి దాన్ని మనం మైనస్ చేయాలి. 7 minus 2 gives 5. సో 8th జంప్లో అది ఎన్నో స్టెప్ పైన ఉందండి, 5th స్టెప్ పైన ఉంది. సో ఇంకా మనం 5th స్టెప్ మీదే ఉన్నాం. సో 9th స్టెప్కి రావాలంటే అగైన్ వీ నీడ్ టు రిపీట్ ద సేమ్ సైకిల్. సో 5th నుంచి 3 స్టెప్స్ డౌన్కి అది రావాలి. సో 5th స్టెప్ నుంచి 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ అంటే 8 వరకు రావాలి. 3 స్టెప్స్ని డౌన్ జంప్ చేస్తే అది 5th స్టెప్ నుండి 8th స్టెప్కి జంప్ అవుతుంది. సో ఇది ఎన్నో జంప్ అని అంటే 9th జంప్. ఓకే, సో రైట్ హియర్ 9th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు 5th స్టెప్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 5
ప్లస్ 3 స్టెప్స్ డౌన్ అయ్యాక వచ్చినది ఏంటి అంటే 8th స్టెప్ కాబట్టి 5 + 3 చేస్తే 8th స్టెప్. ఓకే, 9th జంప్లో అది 8 స్టెప్స్ పైన 8th స్టెప్ మీద ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుండి 2 స్టెప్స్ అప్ వెళ్తుంది కాబట్టి 8 to 7 ఇది ఒక స్టెప్ అవుతుంది, ఇది ఒక స్టెప్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ జంప్ చేస్తుంది. ఇది ఎన్నో జంప్? 9th తర్వాత ఇది 10th జంప్ అవుతుందండి. సో 10th జంప్కి అది 6th స్టెప్ మీదకి వెళ్తుంది. సో రైట్ హియర్ 10th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ నుండి వచ్చిందండి? 8th స్టెప్ మీద నుండి బ్యాక్ జంప్ అయింది కాబట్టి 8 - 2 స్టెప్స్ అప్ అయింది కాబట్టి 2. సో 8 - 2 gives 6 స్టెప్. సో 10th జంప్లో అది 6th స్టెప్ పైన ఉంది, ఇంకా 6 స్టెప్ పైన ఉంది. ఇంకా 9 స్టెప్కి రావాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి జంప్ చేయాలి. ఎన్ని స్టెప్స్ డౌన్ జంప్ చేస్తుంది? 3 స్టెప్స్ డౌన్, రైట్? సో 6th స్టెప్ నుంచి 3 స్టెప్స్ డౌన్ అంటే 1 2 3. సో అట్ ద ఎండ్ ఎన్నో జంప్లో అది వస్తుంది? ఇక్కడ 10th జంప్ ఇక్కడికి అయింది. ఇక్కడ నుండి మళ్ళీ మనం సైకిల్ రిపీట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద 11th జంప్. సో రైట్ హియర్ 11th జంప్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 3 స్టెప్స్ gives 9. సో 6 + 3 gives 9 స్టెప్. అంటే 11th జంప్కి అది వాటర్ లెవెల్ని రీచ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మనకి 3 స్టెప్స్ డౌన్ జంప్ చేసి మళ్ళీ రివర్స్గా 2 స్టెప్స్ అప్ జంప్ చేస్తూ ఈ సైకిల్ని ఫాలో అవుతూ కింద వరకు రావాలి అని అంటే ఎన్ని జంప్స్ చేస్తే అది రీచ్ అవుతుంది అని అంటే 11 జంప్స్ చేస్తే అది వాటర్ లెవెల్కి రీచ్ అవుతుంది. ఇది 10th క్వశ్చన్లోని ఫస్ట్ వన్కి ఆన్సర్.